ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో ఎమ్మెల్యే కొలుకుపూడి రమేష్ రెడ్డి వ్యవహారం రసవత్రంగా మారింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇరువురు పంచాయతీ చేరింది. దీంతో ఏ కొండూరు ఆంజనేయ స్వామి గుడిలో రమేష్ రెడ్డి పూజలు నిర్వహించి మంగళగిరి బయలుదేరారు. అనుచరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం 50 వాహనాల్లో మంగళగిరి వెళ్లారు. రమేష్ రెడ్డి టీడీపీ పెద్దలను కలిసి తనపై ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొలుకుపూడి డెడ్లైన్ ముగిసిన టీడీపీ అధిష్టానం స్పందించలేదు. కొండపల్లిలో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాజీనామా అంశంపై టీడీపీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో ఎమ్మెల్యే కొలుకుపూడి రమేష్ రెడ్డి వ్యవహారం రసవత్రంగా మారింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇరువురి పంచాయతీ చేరింది. దీంతో ఏ కొండూరు ఆంజనేయ స్వామి గుడిలో రమేష్ రెడ్డి పూజలు నిర్వహించి మంగళగిరి బయలుదేరారు. అనుచరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం 50 వాహనాల్లో మంగళగిరి వెళ్లారు. రమేష్ రెడ్డి టీడీపీ పెద్దలను కలిసి తనపై ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొలుకుపూడి డెడ్లైన్ ముగిసిన టీడీపీ అధిష్టానం స్పందించలేదు. కొండపల్లిలో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాజీనామా అంశంపై టీడీపీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, శ్రీనివాస్ ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ పంచాయతీ టీడీపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఏదైతే రమేష్ రెడ్డికి సంబంధించిన భారీగా ఇక్కడికైతే చేరుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా మనం ప్రధానంగా చూస్తే కనుక మొత్తం పల్లా శ్రీనివాస్ దీనికి సంబంధించిన మొత్తం కూడా రమేష్ రెడ్డితో మాట్లాడుతున్న పరిస్థితి నెలకొందని చూడవచ్చు. మొత్తం మనం టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద మొత్తం కూడా భారీ సంఖ్యలో మొత్తం కూడా తిరువురు నుంచి దాదాపు ఒక 1000 మంది పైగా ఇక్కడ మొత్తం కూడా టీడీపీ శ్రేణులు అలాగే స్థానిక టీడీపీ నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని పల్లా శ్రీనివాసరావు మొత్తం కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏం జరిగిందనే దాని మీద మొత్తం కూడా పల్లా శ్రీనివాసరావు ఆ స్థానిక నేతలను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక అసలు ఆ ఘటన అంటే ఈ గడిచిన 10 ఏళ్లలో ఏం జరిగింది, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అనే దాని మీద మొత్తం కూడా పూర్తి వివరాలు అయితే పల్లా శ్రీనివాసరావు పార్టీ అధ్యక్షులు అయితే సేకరిస్తున్నారు. అలాగే రమేష్ రెడ్డి నుంచి కూడా మొత్తం కూడా వివరాలు అయితే సేకరించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు, మనం చూడవచ్చు. ఎందుకంటే ఏదైతే డెడ్ లైన్ విధించారో ఆ డెడ్ లైన్ కూడా దాటిపోయింది. దాని తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏం చేస్తారు ఏంటి అనే దాని మీద కూడా మొత్తం కూడా ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు మొత్తం కూడా స్థానిక నేతలతో మాట్లాడి మొత్తం వివరాలు తెలుసుకున్నారు. సార్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, రమేష్ రెడ్డి గారి గురించి ఎటువంటి వివరాలు మీరు సేకరిస్తున్నారు? అంటే తిరువురికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిపి మరి స్థానిక ఎమ్మెల్యే గారి మీద వారి యొక్క మాట తీరు మీద వారు వాడుతున్నటువంటి పదజాలాల పట్ల కొంచెం అసంతృప్తితో వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే అందరితో పిలిచి అసలు వాస్తవం ఏంటి అన్నది తెలుసుకోవడానికే మరి ఈరోజు ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే పార్టీ నియమావళి దాటితే మాత్రం వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నియమావళికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీ అంటేనే ఇది కార్యకర్తల పార్టీ కనుక కార్యకర్తల యొక్క నాయకుల యొక్క మనోభావాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఈరోజు వారందరూ వచ్చిన ఆవిర్భావం దినోత్సవం అయినప్పటికీ కూడా వారందరూ వస్తారంటే రండి, ఈ ఆలోచన ఆలోచన తెలుసుకొని మాట్లాడదామని చెప్పేసి అందరినీ పిలిపించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఈ వ్యవహారానికి పులి స్టాప్ పడే అవకాశం కనపడుతుందా? ముమ్మాటికి తప్పనిసరిగా ఇలాంటి సమస్యలు ఎన్నో సమస్యలు మేము చూస్తుంటాం నియోజకవర్గాల్లో. అది నాయకుడికి శాసనసభ్యుడికి మధ్యన గొడవలు కావచ్చు, కేంద్ర స్థాయి నాయకత్వానికి నాయకుల మధ్యన గొడవలు కావచ్చు, లేకపోతే వాళ్ళు విధానపరమైనటువంటి నిర్ణయాల మీద కొంచెం వ్యతిరేకిస్తుంటారు.
అలాగే కొంత నాయకుడు యొక్క తీరు మీద వ్యతిరేకిస్తుంటారు. ఇలా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు ఖచ్చితంగా మేము పరిష్కారం చేయగలం. ఇది ఒక కుటుంబ సమస్యగా మేము భావిస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇంకోటి మీరు కొలిక్పూడి శ్రీనివాస్ చాలా అవకాశాలు కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. మీరు ఆయన పద్ధతి మార్చుకోండి, అందరితో కలిసి వెళ్ళండి, అందరితో సమన్వయం పాటించండి అని చెప్పినప్పుడు కూడా అక్కడ అటువంటి పరిస్థితి అక్కడ లేనిది అని కూడా చెప్తున్నారు. అక్కడ స్థానిక నేతలు కూడా చాలా మటుకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాటిని ఎలా చూస్తారు? అదే అండి, కొంచెం అదే నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా కొంచెం ఒదిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్టెప్ దిగి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటితో మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒకవేళ వాళ్ళ సమస్య వాళ్ళ దగ్గర వాళ్ళ స్థాయిలో పరిష్కారం కాకపోతే మా దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు వారైతే ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద మాకు ఇంతవరకు కంప్లైంట్ రాలేదు. ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియజేయలే. సో ఇక్కడ వాస్తవాలు కూడా మాకు తెలియకంట, లేకపోతే మాకు కంప్లైంట్ రాకంట మేము స్పందించడం జరగలేదు ఇంతవరకు. అందుకే వాస్తవాలు ఏంటన్నది విషయం తెలుసుకుందామని చెప్పేసి ఒక కమిటీ వేద్దామా, లేకపోతే నియోజకవర్గంలోకి వెళ్దామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మా ఎంపీ గారితో మాట్లాడదామో ఇంకా ఒక ఆలోచన రాకుండా ఉన్నాం. ఇంకా అంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చాను, అయినా స్పందించలేదని చెప్పి కొలిక్పూడి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. పార్టీ దగ్గర చాలా పెద్ద డేటాబేస్ ఉంటుందండి. ఇప్పుడు మా బ్యాక్ ఆఫీసే 200 మంది ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా చెప్తుంటారు. కనుక ఇది నాకు తెలిసి నా దృష్టిలో ఇది రాలేదు. శాసనసభ్యులు ఎప్పుడు కూడా ఆయన మీద రమేష్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేసినటువంటి ఇదే లేదు. కనుక ఆ కంప్లైంట్ చేయకుండా నేను అల్టిమేట్ ఇవ్వడం అనేది అది మంచి పద్ధతి కాదు, ఎవరికి మంచి పద్ధతి కాదు. కనుక మేము ఏమని చెప్తామంటే ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తేవాలనే మేము మాట్లాడుతున్నామండి. అధిష్టానం దృష్టికి దాకుండా ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇక్కడ మాకు ఒక పద్ధతి ఉంది, ఒక నియమావళి ఉంది, దాన్ని పాటించి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడు తప్పుడు చేసినా, ఒక శాసనసభ్యుడు తప్పు చేసినా, ఒక ఎంపీ చేసినా, ఎక్స్ఎమ్మెల్యే తప్పు చేసినా వారి మీద ఒక కంప్లైంట్ రూపంలో మాకు ఇవ్వాలి. ఇస్తే మాకు ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది. ఆ సంఘం వాళ్ళు చూస్తారు, పరిశీలించి ఇరుపక్షాలను పిలిచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ ఏమీ జరగలేదు. వారు అక్కడక్కడ మాట్లాడిస్తున్నారు, వారి మధ్యలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు రమేష్ రెడ్డితో పాటు అందరినీ అక్కడ స్థానిక నేతలందరినీ పిలిపించారు. వాళ్ళతో ఇప్పుడు ఏం సంప్రదింపులు జరపబోతున్నారు? పార్టీ పిలిపించలేదు ఎవరిని, వారు వచ్చారు. అందరూ వాళ్ళు వచ్చి వాళ్ళ ఆవేదన తెలియజేయడానికి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏమి చెప్తారో అది విని మళ్ళీ మా అధినాయకుల వారి దృష్టికి తీసుకువెళ్ళి, మా యువనాయకుల దృష్టికి తీసుకువెళ్ళి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఈరోజు వారు శాసనసభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చారు ఇక్కడికి. వాళ్ళ దేనికోసం ఇచ్చారంటే వాళ్ళు ఆలోచనలు తీసుకోవడానికి ఇప్పుడు ఉన్నాం ఇక్కడ. వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్స్ ఏమున్నాయి దాన్ని పరిశీలించడానికి, వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్ తీసుకోవడానికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఇక పరిస్థితి. ఏదైతే రమేష్ రెడ్డికి సంబంధించిన ఆయన ఆవేదనతో పాటు అక్కడ స్థానిక నేతలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా అభిప్రాయాలు ఇక్కడ తీసుకుంటాము, మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా వింటామని చెప్పి కూడా పల్లా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే కొలిక్పూడి శ్రీనివాస్ చెప్తున్నారో అటువంటిది రమేష్ రెడ్డి మాత్రం ఎప్పుడు కూడా ఆయన మీద కంప్లైంట్ అనేది రాలేదు అని చెప్పి కూడా పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎందుకంటే కొలిక్పూడి శ్రీనివాస్ ఎప్పుడు కూడా తమ దృష్టికి ఎవరైతే ఆరోపణలు అయితే కొలిక్పూడి శ్రీనివాస్ చేశారో రమేష్ రెడ్డి ఆయనకు సంబంధించిన ఏ వ్యవహారం కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురాలేదని చెప్పి కూడా పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఏదైతే తిరువూరులో చెందిన స్థానికులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి అభిప్రాయాలు మొత్తం కూడా విని వాటి మొత్తం కూడా వాళ్ళ సారాంశాన్ని ఏదైతే చెప్తారో వాళ్ళ సారాంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.